నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. వాస్తవంలో అదే జరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలంటే విశాఖకి అవకాశం ఉంటుంది కానీ అమరావతికి రావడం అసాధ్యమైనటువంటిది. సాఫ్ట్వేర్ లుక్ ఎట్లా ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, కార్పొరేట్ వ్యవస్థల ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, దాంట్లో పనిచేసే సిబ్బంది అన్నది నేను అనేక సార్లు మాట్లాడా. మన పిల్లలే సాక్ష్యం. మన ఇళ్లల్లో ఉన్నటువంటి పిల్లలు గుంటూరులో పనిచేస్తున్నారు, విజయవాడలో పనిచేస్తున్నారు అంటే మనకే నచ్చట్లా. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఏది బీటెక్ పూర్తయినటువంటి వాళ్ళకి ఇక్కడ కూడా ఏవో కొన్ని కంపెనీలు ఉన్నాయి. చేస్తానంటే బెజవాడలోనా పిల్లలకి పెళ్ళి కాదు, గుంటూరులోనా పిల్లలకి ఎదుగుదల ఉండదు అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో ఉన్నారు. హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలో ఉండే కంపెనీ అది మూతబడేదైనా ఎంత దరిద్రపుదైనా సరే అక్కడ ఉంటే అవి సాఫ్ట్వేర్ కంపెనీలు. రెండవది, ఈ పిల్లలు కూడా, యూత్ కూడా ఏం కోరుకుంటున్నారు, ఇక్కడ లైఫ్ స్టైల్ కాదు అక్కడ లైఫ్ స్టైల్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి ఆంధ్రాలో అట్లాంటి ఆప్షన్ అవకాశం ఉన్నది వైజాగ్ మాత్రమే. అక్కడ ఆలోచించండి అన్నది మొదటి నుంచి చెప్తూ వచ్చింది. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా అందరికీ అమరావతి అంటే ఎవడూ రాకుండా పోయాడు. తర్వాత జగన్ వచ్చాక వైజాగ్ అన్నప్పుడే అదాని వచ్చాడు ముందుకి, అంబానీ ముందుకు వచ్చాడు, అట్లాగే పలు కంపెనీలు ముందుకు వచ్చినాయి. అందులో కొన్ని పెట్టారు, ఇంకా మిగతాది పెట్టాల్సిన దశలో ఈలో ప్రభుత్వం దిగింది. వీళ్ళు వచ్చాక ఇప్పుడు అక్కడికే గూగుల్తో టైఅప్ అయ్యామని చెప్పేసి తాజాగా ప్రకటించారు. గూగుల్ వాళ్ళు అక్కడ ఒక టోటల్గా ఒక హైటెక్ సిటీ తరహాలో ఒక 500 ఎకరాల్లో ఒక పెద్ద ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్ని ఏర్పడింది. అన్ని కంపెనీలు చక్క డేటా పెట్టుకోవచ్చు. గూగుల్ వాళ్ళు ఒక 80 ఎకరాల్లో డేటా సెంటర్ డెవలప్ చేయడానికి వాళ్ళకి తో కూడా ఒప్పందం జరిగింది అన్నటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం అనుకూల పత్రికలు హైలైట్ చేస్తున్న అంశం.